నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ బోండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ఫస్ట్ దోశ పిండిలో 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇందులో నేను 1 కప్ గోధుమ పిండి కలిపాను. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కట్ చేసుకున్న ఆనియన్స్, చేసుకున్న కరివేపాకు, చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఫస్ట్ మనం బోండా పిండిలో కొన్ని ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే జీలకర్ర కొంచెం, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. పిండి ఈ థిక్నెస్తో రావాలి, అప్పుడే బోండాలు బాగా వస్తాయి మనకి. పిండి లూజ్గా ఉండకూడదు, ఈ థిక్నెస్తో ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. బోండాలు రెడీ అయిపోయాయి. చిన్న బాబుకైతే చిన్ని బోండాలు విత్ కెచప్, అయితే కొంచెం పెద్ద సైజ్ బోండాలు. తప్పదండి, పిల్లలు ఇలా వెరైటీగా చేస్తే గానీ తినట్లేదు. విత్ పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఎర్రకారంతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.